అందరికీ నమస్కారం. 16వ రోజు పత్రిజీ సమాధానాల్లో ధ్యాన అనుభవాలు అంటూ చెప్తున్నారు. మాస్టర్స్, ఒక చిన్న విషయము. చాలా మంది పత్రిసర్ ప్రబోధాలు విని చాలా మేలు పొందామంటున్నారు. లైక్వైజ్ ఓన్లీ పత్రిసర్ సమాధానాలు కూడా మేము తెలియని విషయాలకి జవాబులు చాలా అద్భుతంగా తెలుసుకుంటున్నామంటున్నారు. ఎవ్వరూ పత్రిసర్లా చెప్పలేరు జవాబులు. ఏదైనా సూటిగా కరెక్ట్గా చెప్పేది పత్రిసరే అంటున్నారు. ధన్యోస్మి అండి. నా ఈ ప్రయత్నము ఈ విధంగా సఫలమవటం అనేది నిజంగా ఒక ఫలానికి ఫలితమేనేమో కదా. ఐమ్ రైట్ మాస్టర్స్? ఓకే అండి. ఇంకా మాకు చదువు రాదు. మేము ఇవి మీరు చదివింది విని, ఒక పుస్తకం చదివే కన్నా మీరు చెప్తూ ఉంటే, విశ్లేషించి చెప్తుంటే మాకు ఇంకా అర్థమవుతున్నది. ఇది మరింత మందికి మేము అందిస్తున్నాము అని తెలియచేస్తున్న వారందరికీ శిరసా నమామి అండి. ఈరోజు ధ్యాన అనుభవాలు అంటున్నారు. చూద్దాము. ఈ 16వ రోజున మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనేక అనుభవాలు పొందుతాం. శక్తి ప్రవాహ కదలికలు, భావోద్వేగ అనుభూతులు, సూక్ష్మ శరీర అనుభవాలు, గత జన్మలు, అతీంద్రియ శక్తులైన క్లెయిర్ ఎలియన్స్, క్లెయిర్ గస్టెన్స్, క్లెయిర్ వాయిస్, క్లెయిర్ సెంటియన్స్, క్లెయిర్ ఆడియన్స్, క్లెయిర్ కాగ్నిజన్స్ మొదలైన అనుభవాలన్నీ సహజమే. మీ అనుభవాలు ఏవైనా ఎలాంటివైనా వాటిని మీతోటి ధ్యానులతో పంచుకోవాలి. ప్రశ్న అండి పత్రిజీకి. ధ్యానం చేసిన తర్వాత అప్పుడప్పుడు నీరసంగా శక్తి హరించుకుపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? గతంలో చేసిన చెడు కర్మలన్నిటికీ, అంటే హింసాత్మక ఆలోచన ప్రవృత్తికి, మాంసాహార సేవనానికి అన్నిటికీ మూల్యం చెల్లించవలసిందే. ధ్యానం ద్వారా కర్మ ప్రక్షాళన చేసుకోవలసిందే. ఇన్నాళ్ళు ధ్యానం చేయకపోవటం వల్ల చెల్లించటం అనే ప్రక్రియను వాయిదా వేశారు. అయితే క్రమం తప్పని ధ్యాన సాధన మీ చెల్లింపును తగ్గిస్తూ పోతుంది. ఒకానొక రోజుకి మీరు కర్మలన్నిటినీ శుద్ధి చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ అనాగరిక హింసాత్మక చర్యలన్నిటికీ తప్పనిసరిగా మూల్యం చెల్లించాలి. కొందరికి నొప్పులు కూడా రావచ్చు. ఓకే సార్. మరొక ప్రశ్న. ధ్యానం చేస్తుంటే ఉన్నట్టుండి నా శరీరంలో కుదుపులు వస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? ధ్యానం చేస్తున్నప్పుడు మీలోకి అధిక శక్తి ప్రవహిస్తూ ఉండటంతో శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తుంటాయి. భౌతిక శరీరం వాటికి ప్రతిస్పందిస్తుంది. కుదుపులు, ఉష్ణోగ్రతల్లో మార్పులు, అంటే చలిగా అనిపించటం, వేడి సెగలుగా అనిపించటం వంటివెన్నో జరుగుతాయి. ఇవన్నీ ధ్యాన అనుభవాల్లో భాగం. వీటిని తప్పనిసరిగా అనుభవించవలసిందే. మరి దీనినే నాడీ మండల ప్రక్షాళన అంటారు. అంటే ప్రాణామాయ కోశంలోని నాడుల్లో ఉన్న అవరోధాల్ని తొలగించుకోవటం అన్నమాట. నా అనుభవం నేను ఇక్కడ మీతో పంచుకుంటున్నానండి. నేను మెడిటేషన్లోకి వచ్చినప్పుడు నాకు పౌర్ణమి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నా ఆధ్యాత్మిక జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ పౌర్ణమి ధ్యానమేనమాట. ఈ పౌర్ణమి ధ్యానం రోజు నేను అనుభవం కావాలి అనుకుని కూర్చున్నానండి. కొత్తలు కదా, ఏమనుకోవాలో ఏమో తెలియదు కదా. సో వెంటనే విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి, ఒక సాలెపురుగుకి దారం ఉంటుంది కదా, అలా సర్రన కూడా సౌండ్ ఇప్పటికీ గుర్తండి నాకు. అలా ఒక థ్రెడ్ లాగా అలా నా చెవు దగ్గర నుండి వస్తూ నా ముక్కు దగ్గర నుండి అటు చెవుకి ఎండైనట్టుగా వచ్చిందండి. ఏమన్నా అక్కడ పక్కన తులసి మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఏదైనా సాలిపురి ఏదో అనుకున్నా. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ మాస్టర్స్. ఫస్ట్ నాకు నాడీ మండలం శుద్ధి జరిగిందండి. విపరీతమైన ఎనర్జీ ఫ్లో అయిపోయేది. ఏం చేయాలో తెలియదు. ఎవరికి చెప్పినా ఎవరూ స్పందించాల. చీరాల్లో ప్రతిదీ మాకు చెప్పి చెయ్యాలంటారు కానీ ధ్యానం చెప్తారండి.
మనకొచ్చే మార్పు ఇది అంటే ఇది సొల్యూషన్ అని చెప్పడానికి మాత్రం ఒక్కళ్ళు కనిపించరు. ఇది జరిగినది, జరుగుతున్నది కూడా. అందుకే ఎవరైనా నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేనేదో చెప్పగలను అని నాకు కాల్ చేసినాన్ని అందరూ అంటారు, ఎవరు చెప్పరు, మీరు ఎందుకు ఇంత ఓర్పుగా చెప్తారంటానికి కారణం నేను అనుభవించాను కాబట్టి. అలాగ నాడీ మండలం శుద్ధి జరిగిపోయింది మాస్టర్స్. ఆ ఫ్లో అవ్వటము, ఆ చెమట పోసేయటము, వేడి రావటము, మంచం మీద నుండి ఇలా దేహం లేవటము, అసలు సో మెనీ అండి. అయితే ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే, ఎవరైనా సరే మాస్టర్స్, ఒక రాముడు రాముడు అవ్వాలన్నా, ఒక కృష్ణుడు కృష్ణుడు అవ్వాలన్నా, ఎవరు ఏది ఒక ఉన్నతంగా అవ్వాలన్నా ఫస్ట్ జరిగేది నాడీ మండల శుద్ధే. నాడీ మండల శుద్ధి జరిగినాకే ఏవైనా స్టార్ట్ అవుతాయి అనేది నేను తెలుసుకున్నాను. అయితే భయపడవలసింది లేదండి. అప్పుడు సరిగా ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు లేక భయపడిపోయి మేబీ పొందవలసినవి అనుభూతులు కూడా నేను చాలా పొందలేకపోయాను. ఎందుకంటే అంత హై రేంజ్లో వచ్చింది. కుండలిని శక్తి యాక్టివేట్ అయిందో తెలీదు. థర్డ్ ఐ విజన్స్ కూడా నేను చూడటం జరిగింది. చాలా అనుభూతులండి. సో పంచుకోవాలి అంటారు పత్రి గారు. పంచుకుంటే దీని క్లారిటీ ఇచ్చేవాళ్ళు మాత్రం ఒక్క పత్రి సరే అనిపిస్తుందండి నాకు. కానీ పత్రి సార్ అందరికీ అందుబాటులో ఉండరు కదా. అందుకే ఎప్పుడు ఏదొచ్చినా నేను ఒక్కటే అనుకున్నా, మెడిటేషన్లో కూర్చొని పత్రి సార్ ఐ లవ్ యూ అనుకొని ఇది నేను తెలుసుకోగలగాలి, దీన్ని నేను సమర్థించుకోగలగాలి అనుకుంటూ చేయటం వల్ల చాలా మార్పులు పొందటం జరుగుతూ ఉన్నది మాస్టర్స్. రియల్లీ అండి. సో అండి, మరొక ప్రశ్న. కొన్నిసార్లు నేను ధ్యానం చేస్తున్నప్పుడు భయంకరమైన అనుభవాలు వస్తున్నాయి. నేను ధ్యానం సరిగానే చేస్తున్నానంటారా? అవును, ధ్యానంలో కొన్నిసార్లు భయం కలిగించే అనుభవాలు వచ్చినప్పటికీ అవేమీ రాకూడని అనుభవాలు కాదు. ఒక తల్లి తన పిల్లల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండి తినిపించినట్లుగానే ధ్యానంలో పొందే ప్రతి అనుభవం మీకోసం మీ పూర్ణాత్మ రూపొందించినదే. కనుక మనకు ఆత్మకు ఎలాంటి అనుభవాన్ని ఇవ్వాలనేది మన పూర్ణాత్మకి తెలుసు. మరి ఆ అనుభవాలకు కారణం కూడా మీకు మీ పూర్ణాత్మ మాత్రమే ఇవ్వగలదు. నేనేమి సమాధానం ఇవ్వలేను. ధ్యానంలో పొందే అనుభవాలన్నీ సంపూర్ణంగా సురక్షితమైనవి అని మాత్రమే నేను మీకు భరోసా ఇవ్వగలను. ఎలాంటి అనుభవాలు ఎవరైనా ధ్యానంలో నుంచి లేవకుండా అది పూర్తయ్యే వరకు కొనసాగించాలి. అలా ఎంతటి ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా వాటిని ఎదుర్కొంటుంటే అంత త్వరగా వాటిని అధిగమించి జ్ఞానసారాన్ని గ్రహించి ఉన్నత స్థాయిలోకి చేరుకుంటారు. నిజమే కదండి. కానీ ఇక్కడ పత్రి సార్ సిన్సియరిటీ చూడండి మాస్టర్స్. నేనేమీ సమాధానం ఇవ్వలేను అన్నారు. నిజం చెప్పాలంటే ఇది కరెక్ట్ అండి. ఏదో తోచింది చెప్తూ ఉంటాం, కానీ అసలు ఎవరికి వాళ్ళకి కలిగింది వాళ్ళు మాత్రమే కరెక్ట్గా తెలుసుకోగలరు మాస్టర్స్. ఈ తెలుసుకునే ప్రయత్నంలోనండి తెలుసుకోగలగవచ్చు, లేకపోవచ్చు, కాలాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుందండి. ఓ ఇది వచ్చింది, ఎస్ ఇది అంతవరకు పరిమితమైతే ఓకే అండి. ఇట్లానే నేను కూడా డీప్లోకి వెళ్ళి అసలు ఎందుకు వచ్చింది, ఏంటి అసలు ఏంటి సృష్టి అని వెళ్ళినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక అయోమయానికి గురవటం జరిగా. భగవంతుడా, భౌతిక జీవితంలో ఎదురవుతున్న అయోమయాలు చాలు, ఇంక ఇక్కడ కూడా ఈ అయోమయం ఎందుకు అని చెప్పి నేను ఇక అంత డీప్కి వెళ్ళటం మానేశాను మాస్టర్స్. అనుభవం వచ్చింది. ఓ ఇలా వస్తుందా అనుకుని సరిపెట్టుకుంటే హాయిగా ఉందండి. అందుకే పత్రిగారు కళనైనా చూడాలి, అనుభవాన్నైనా తెలుసుకోవాలి, కానీ విశ్లేషించొద్దు అంటారు. చెప్పుకోవాలి, పంచుకోవాలి. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు, కానీ సత్యం మాత్రం ఎవరి ఆత్మకు వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ పత్రిగారు పూర్ణాత్మ తెలియజేస్తుందని చెప్పారు. ఇటీవల నాది ఒక జూమ్ క్లాస్ జరిగిందండి. ఇంకా మాస్టర్స్తో ఒక చర్చలాగా అట్లా అనుకోవచ్చు, సత్యాన్వేషణ అని. దాంట్లో నేను పూర్ణాత్మ గురించి తెలియచేయటం జరిగింది. ఒక డాక్టర్ కూడా మాట్లాడారు. తను ఏదో ఒక స్వామీజీయో ఎవరో బుక్ చదివారంట, అసలు పూర్ణాత్మ అనేదే లేదు అని చెప్పారంట. సో అండి, విభిన్న అభిప్రాయాలు మాస్టర్స్. ఆధ్యాత్మికం అంటే భౌతికం అనేది ఒక సత్యం అండి, ఎందుకంటే అనుభవించేస్తున్నాం అది. ఆధ్యాత్మికం అనేది అనుభూతి, అనుభవం లేనిదే మనకేం తెలియదు.
ఇవన్నీ క్వశ్చన్ మార్కులు. ఎందుకంటే మనిషి క్వశ్చన్ మార్క్ ఇచ్చినంత ప్రాధాన్యత జవాబుకి ఇవ్వడు. ఇవ్వకపోవటం వల్ల ఇంకా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతున్నాడు. సో ఏది మనం నమ్మాలి, ఏది మనం నమ్మకూడదు అనేది ఒక్కొక్కసారి గందరగోళంగా అనిపిస్తుంది కదా. అందుకే పత్రిజీ చెప్పారు, సాక్షిభూతంగా ఉండాలి, మన అనుభవపూర్వకంగా మాత్రమే మనం తెలుసుకోవాలి. డెడికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎరుక అనేది అల్టిమేట్ ఇంపార్టెంట్ అండి. ఎరుక కోల్పోయి డిసిప్లిన్ లేకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదల జరగదండి. ఎందుకంటారా, అసలు అక్కడ ఏం చెప్తున్నారు, ఏం పెట్టారనేది చూసుకోకుండా మన ఇష్టానుసారం మనం వెళ్ళిపోతున్నామంటే మనలో అహంకారం ఏ స్థాయిలో ఉందో మనకి తెలుస్తుంది. ఇది అందుకు వాళ్ళు వద్దు అని చెప్తున్నారు, మనం చెయ్యకూడదు అని తెలుసుకోవటమే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆమె రైట్ అండి. రేపు మరో ప్రశ్న జవాబుతో కలుద్దాం. థ్యాంక్ యూ.